అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైతులకు ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ఉందో దానికి ఈ రోజు అయితే ఆమోదం తెలపబోతూ ఉన్నారు. ఏ రోజు నుంచి డబ్బులు వేస్తారనేది వీడియోలో కూడా చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో ఇంపార్టెంట్ లింక్స్, కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ కూడా అందులో నేను కవర్ చేస్తాను. ఓకే, చూడండి. మనకి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ మంత్రులు కూడా క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏవైతే పథకాలు అమలు చేయబోతున్నారో వాటికైతే ఆమోదం అయితే తెలపబోతున్నారు అనమాట. సో మొదటగా మనకి మే నెలకు వచ్చేసేటప్పటికి ఆ తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభావ, రైతు భరోసా ఏదైతే ఉందో ఆ పథకాలు అయితే అమలైతే చేస్తారనమాట. అయితే ఈరోజు దానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలి, ఎలాంటి వారికి ఇవ్వాలి, బడ్జెట్ అయితే కేటాయించారు. సో యంత్రసేవ పథకాన్ని కూడా కేటాయించారు. సో ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పొలానికి సంబంధించిన సర్వేలు, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డీటెయిల్స్, ఎవరెవరు ఎంత రైతు మందులు ఉన్నారు, అలాగే ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఎవరు దేవుడు మాన్యాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు కానీ దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందంటే అప్లికేషన్స్ అనేవి కూడా ప్రభుత్వం తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో అప్లికేషన్స్ అనేవి ఖచ్చితంగా అందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రైతు భరోసా కేంద్రంలో కానీ లేదా సచివాలయంలో కానీ మీరు రైతులు అయితే రైతులు, కౌలు రైతులు అయితే కౌలు రైతులు, మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పొలానికి సంబంధించినటువంటి ఏవైనా 1B అడంగలు కానీ డీటెయిల్స్ ఏవైనా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అవన్నీ కూడా వారైతే నమోదైతే చేసుకుంటారు అనమాట. నమోదు చేసుకున్న తర్వాత మరలా ఇంటింటికి సర్వేకి అయితే పంపడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఉంటున్నారా, లేకపోతే ఎక్కడన్నా ఉండి పథకం కోసం అప్లై చేసుకుంటున్నారా, మీరు ఈ ఊర్లోనే ఉండి వ్యవసాయం చేస్తున్నారా, ఏదైనా ఊర్లో ఉన్నారా, మీకు ఏమేలాంటివి ఉన్నాయి అన్నీ కూడా సర్వే చేయడం అయితే జరిగింది. ఇవన్నీ చేశాక అర్హుల లిస్టులో మీ పేరు అయితే లిస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఉన్నత స్థానాల్లో ఉంటే వారికి అయితే ప్రభుత్వం మ్యాక్సిమం పథకాలు ఇవ్వకపోవచ్చు. బిలో పవర్టీలో ఉంటే వారికి ఖచ్చితంగా పథకాలు అయితే అమలు అయితే చేస్తారు. సో మొదటి విడత రాగానే నేను వీడియో చేస్తాను. మీరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోద్దు. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్స్ లింక్స్ అన్నీ కూడా అందులో నేను ఇస్తాను. థ్యాంక్ యూ.